Hi, Masters. Good evening to all. Good evening, Master. Masters, నిన్న మనం చెప్పుకున్న దాంట్లో ఏంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అలాగే బాడీని అధిగమించడం ఎలా అనే దాని గురించి ఇవాళ కూడా డిస్కస్ చేద్దాము అని చెప్పాను. ఇప్పుడు మనము అది చెప్తాను మాస్టర్స్ మీకు అందరికి మళ్ళీ ఇంకొకసారి. నిన్న చెప్పుకున్న పాయింట్స్ లో ఏంటి అంటే ఆయన మనకి ఏం చెప్పారు అంటే, ది స్కూల్ ఈజ్ అబౌట్ టీచింగ్ యూ హౌ టు బి ఏ క్రిస్ట్. మీరు క్రిస్ట్ లాగా ఎలా తయారవుతారు, ఎలా మారుతారు అంటే మీ మీ మీద మీకు ఉండే ఒక దురభిప్రాయాల్ని వాటన్నిటిని తొలగించుకోవటం. యువర్ లిటిల్ ప్రిజుడిస్ ఏవైతే ఉంటాయో, మీరు మీ మీద ఎటువంటి దురభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారో వాటన్నిటిని తొలగించుకోవటం. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, నాట్ టు బి అఫ్రైడ్, భయం అనేది లేకుండా ఉండటము. అలాగే సెండింగ్ అండ్ రిసీవింగ్. సెండింగ్, హలో మాస్టర్ ఎవరైనా చెప్తున్నారా? మాస్టర్స్ వాయిస్ కరెక్ట్గా ఉందా? కరెక్ట్గా ఉంది మేడం, చెప్పండి మేడం. ఓకే, సెండింగ్ అండ్ రిసీవింగ్ ఇది ఒక పాయింట్ చెప్పారు నిన్న మనకి. అలాగే టు లెర్న్ టు రీడ్ అనదర్ పర్సన్స్ మైండ్. అలాగే సెండింగ్ అండ్ రిసీవింగ్ ఎలా అయితే మీరు చేస్తారో, అలాగే రీడ్ అనదర్ పర్సన్స్ మైండ్, అవతలి యొక్క వాళ్ళ మనస్సును కూడా చదివే కెపాసిటీ మీకు వస్తుంది. మీరు అది కూడా నేర్చుకొని తీరతారు అని చెప్పేసి ఇంకొక పాయింట్ అదొకటి మనకు చెప్తారు. అలాగే టు బి ఏబుల్ టు నో యువర్ ఫ్యూచర్ ఈజ్ రియల్లీ గుడ్. మీకు తెలిసిపోతుంది ఏంటి అంటే మీ ఫ్యూచర్, మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అనేది మీకు తెలిసిపోతుంది. అలా తెలుసుకునే సామర్థ్యాన్ని కూడా మీరు పొంది తీరుతారు. ఈ జ్ఞానాన్ని రోజు రోజుకి మీరు ఎలా అయితే వింటూ ఆ జ్ఞానంగా జీవిస్తూ మీ జీవితాల్లో దీన్ని అప్లై చేసుకుంటూ ఉంటారో, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు చక్కగా డెవలప్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి నిన్న మనకి చెప్పారు. అలాగే నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే, నౌ ఐఎమ్ హ్యాపీ టు రిపోర్ట్ దట్ ఐ హ్యావ్ మోర్ దాన్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఏంటి ఇక్కడ అని చెప్పేసి ఏం చెప్పారంటే, ద నెక్స్ట్ లెవెల్ విల్ బి అడ్రస్సింగ్ ద టీచింగ్ ఆఫ్ హౌ వి రైజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ బాడీ టైం. అంటే ఇంక్రీజింగ్ బాడీ ఫ్రీక్వెన్సీ త్రూ మైండ్ అండ్ బట్ ఇంక్రీజింగ్ ద బాడీ టైం. ఎలా మీరు ఇంక్రీజ్ చేసుకుంటారు మీ బాడీ లెవెల్ని, మీ ప్రకంపన స్థాయిని, బాడీ యొక్క ప్రకంపన స్థాయిని ఎలా మీరు ఫ్రీక్వెన్సీని పెంచుకుంటారు అంటే, ఆయన ఏం చెప్పారు అంటే, బిగినింగ్ ఆఫ్ ద ఆర్ట్ ఆఫ్ ఎసెన్షియన్. ఎవరు అయితే ఎసెన్షియన్ అధిగమించాలి అనుకుంటారో, అధిరోహణ చేయాలి అనుకుంటారో వాళ్ళకి ఇది బిగినింగ్ ఆర్ట్, ఒక కళ లాంటిది. అంటే హృదయ ఎలా చేయాలి అంటే, ఫ్రీక్వెన్సీ త్రూ మైండ్ బట్ ఇంక్రీజింగ్ ద బాడీ టైం. అంటే ముందు మీరు మీ మైండ్ని ఒప్పించుకోవాలి, మీ మనస్సుని ఒప్పించుకోవాలి. మీరు ఎలా ఈ బాడీ ఫ్రీక్వెన్సీని నేను పెంచుకొని నేను అధిరోహణ చేయాలి అనేది మీరు మీ మైండ్ని ఒప్పించుకుంటే, మీ మైండ్ ఏం చేస్తుంది అంటే ఈ మెసేజ్ని బ్రెయిన్కి పంపిస్తుంది. లేదు అంటే అప్పటిదాకా కూడా బ్రెయిన్లో ఇంతకు ముందు ఏ మెసేజెస్ అయితే మీరు పెట్టి ఉంచారో ఆ మెసేజెస్, మీ పర్సనాలిటీకి సంబంధించిన మెసేజెస్ ఏమైతే పెట్టారో అవి మాత్రమే అంగీకరింపబడతాయి. మీరు ఇప్పుడు మీ మనస్సుని మాత్రం మీ కంట్రోల్లోకి తీసుకొచ్చుకొని వీటిని మార్చివేసి ఇప్పుడు కొత్తగా మీరు ఈ బాడీని ఎలా బాడీలో ఫ్రీక్వెన్సీ లెవెల్స్ని ఎలా పెంచాలి అనేది మీ మనస్సుకు చెప్తే, అప్పుడు అక్కడ ఈ మైండ్ ఒప్పించుకుంటుంది. బ్రెయిన్కి కూడా ఒప్పుకొని బ్రెయిన్కి కూడా అవే మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తుంటుంది అనమాట. ఎలా అంటే, ముందు హార్ట్ బీట్ రేట్ని పెంచుతుంది. మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పారు కదా ఎలా చేయాలి మీరు అంటే,
not leaving the body and house behind, and let it decay, but changing the time of the house obviously. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే హార్ట్ బీట్ రేట్ చెప్పారు. ఇక్కడ మీరు ఎలా అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ టోటల్లీ న్యాచురల్ గా జరగాలి. ఇది టోటల్ గా ఇంపాసిబుల్. ఇది ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఇది మీరు ఇంపాసిబుల్ అని చెప్పేసి అనుకుంటున్నారేమో, కాదు, అది సహజమే. ఇట్ ఈస్ టోటల్లీ న్యాచురల్. It's the mind. If the mind can speed the heart rate up or slow it down, అంటే మీ హృదయ స్పందనను పెంచుతుంది లేదా స్లో డౌన్ చేస్తుంది. అంటే శరీర సమయాన్ని కూడా వేగవంతం చేస్తుంది. వేగవంతం చేసి మనస్సుని ఒప్పించుకొని అనే ఉపాయం మనకి తట్టి లేపుతుంది. ఇప్పుడు దాకా మీరు మీ మనస్సుని, మీ మైండ్కి ఏవేవో చెప్పారు కదా, మీ మైండ్కి మీరు ఏవైతే చెప్పారో అక్కడ బ్రెయిన్ ఏం చేస్తుంది, ఎస్ నా బాస్ నాకు ఆర్డర్ మెసేజ్ చేసేసాడు, పాస్ ఆన్ చేశాడు, సో ఏ మెసేజ్ అయితే పంపాడో దానికి అనుగుణంగా నేను చేయాల్సినవన్నీ నాకు ఉన్నాయి అని బ్రెయిన్ అక్కడ ఫీడ్ చేసేసుకుంటుంది. సో కాబట్టి ముందు మనం ఏం చేయాలి అంటే మన మైండ్ని ఒప్పించుకోవాలి. పూర్తిగా మన మైండ్ని ఒప్పించుకోవాలి. అలా ఒప్పించుకోవాలనే ఉపాయము దానికి మనం చెప్పాలి. ఎలా ఒప్పిస్తాము అని చెప్పేసి, హౌ డు వి కన్విన్స్ ద మైండ్? ఎలా నువ్వు నీ మైండ్ని కన్విన్స్ చేస్తావు, నీ మనస్సుని? ద మైండ్ ఈజ్ మేడ్ బై దట్ విచ్ ఈస్ టర్మ్డ్ ద ఇంటెంట్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆన్ ద బ్రెయిన్. ఇప్పుడు దాకా నువ్వు నీ పర్సనాలిటీ యొక్క ఇంటెంట్ ఏమైతే ఉన్నదో అది మాత్రమే నువ్వు నీ బ్రెయిన్కి పంపించావు. ద బ్రెయిన్ కెన్ హోల్డ్ ద ఇంటెంట్. అది మాత్రమే పట్టుకొని ఉంది అక్కడ. బ్రెయిన్ నువ్వు ఏ ఇంటెంట్, ఏ మెసేజ్ అయితే పంపించావో అది మాత్రమే పట్టుకొని ఉంది నీ బ్రెయిన్. ద డిజైన్, ఇంకా డిజైన్ వేసుకుంటుంది, స్టార్ట్ చేస్తుంది. బ్రెయిన్ డిజైన్ స్టార్ట్ చేస్తుంది. నువ్వేం మెసేజ్ పంపించావు, దానికి తగ్గ ఏమి కోరుకున్నావు, దానికి తగ్గ మెసేజ్ని, అలాగే దానికి తగ్గ డిజైన్ని వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అండ్ దెన్ ద మైండ్ ఈస్ కన్విన్స్డ్. At the moment, the mind is convinced who have a dramatic attraction. ఇదంతా కూడా ఒక డ్రామాటిక్ లాగా, నాటకం లాగా మొత్తం జరిగిపోతుంది. ఏంటి అంటే నువ్వు ముందుగా మైండ్కి పంపిస్తావు, మైండ్కి పంపించిన మెసేజ్ని బ్రెయిన్కి పంపిస్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది, ఎస్ నా బాస్ నుంచి నాకు ఆర్డర్ వచ్చింది, సో నేను అది చేసి తీరాలి, సో దానికి సంబంధించిన డిజైన్ నేను ఇక్కడ పెట్టుకోవాలి నా ఫ్రంటల్ లోబ్లో అని చెప్పేసి బ్రెయిన్ ఇమీడియట్గా దాన్ని హోల్డ్ చేసి ఆపుతుంది అనమాట. అండ్ ఈ మూమెంట్ ద మైండ్ ఈస్ కన్విన్స్డ్ విత్ డ్రామాటిక్ ఆల్టర్కేషన్ ద హ్యాపెన్స్ బిట్వీన్ ద పాస్ట్. వేటి మధ్య జరుగుతుంది ఇదంతా కూడా? గత నమూనాను అలాగే వర్తమానం, ప్రెసెంట్ పారలిజం ఆఫ్ రియాలిటీ, ఆ రెండిటి మధ్య ఉన్న విధితోటే ఇక్కడ మనకి రియాలిటీ వస్తుంది. సో టైంని ఎలా కొలుస్తాము ఇక్కడ మనము అంటే నీ కాన్షియస్ లెవెల్, నీవు ఏ కాన్షియస్ లెవెల్లో కోరుకున్నావో దాన్ని బట్టి టైంని మనం ఇక్కడ మెజర్ చేస్తాము అని చెప్పేసి మనకి చెప్పాడు. బ్రెయిన్ అప్పుడు డిజైన్ ఏర్పడినప్పుడు నువ్వు మైండ్ని మాత్రం ఒప్పించుకుంటే ఆటోమేటిక్గా మైండ్ ఒప్పుకొని బ్రెయిన్ని కూడా మెసేజ్ని మార్చి పంపిస్తుంది. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది మాస్టర్స్. అండ్ ద నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే నువ్వు శరీర సమయం యొక్క ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుతావు అంటే మాస్టర్స్ ఇది శరీరాన్ని ఫ్రీక్వెన్సీ పెంచడం అంటే ఇది అసెండింగ్ మాస్టర్స్. ఇది అధిరోహణం అనేది చేసేది ఇది మాత్రము. ద నెక్స్ట్ లెవెల్ విల్ బి అడ్రస్సింగ్ ద టీచింగ్ ఆఫ్ హౌ వి రైజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ బాడీ టైమ్. This is the beginning of the art of ascension. ఇది ఎలా అంటే జీసస్ లాగే ద జర్నీ
ద జర్నీ జీసస్ ఎర్త్ ఇంటూ హెవెన్. ఆయన ఎలా చేశాడు? మనుష్య కుమారుడిగా ఈ భూతలం మీద ఉన్నప్పుడు, నేను మనుష్య కుమారుడిని, నాకు భయం వేస్తుంది, నీ శరీరం తట్టుకోలేకపోతుంది అని ఆయన ఎలా అయితే చెప్పాడో, అలాగే ఆయన మళ్ళా ఐ ఆమ్ ద ఫాదర్ విత్ ఇన్ మీ, ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి, నాకు ఎటువంటి భయాలు లేవు అని మళ్ళా ఆయన ఫ్రీక్వెన్సీని మార్చేసుకుంటాడు. అలా అన్నమాట. అదే జర్నీ మనం కూడా చేయాలి. శరీర ఫ్రీక్వెన్సీని మార్చుకోవటము అంటే చైతన్య స్థితులని మార్చుకోవటము. 1, 2, 3, 4 చైతన్య స్థితి కాన్షియస్ లెవెల్లోకి వెళ్తే ఆటోమేటిక్ గా 5, 6, 7 స్థితులకు కూడా వెళ్ళిపోతారు. అది మాస్టర్స్ ఇక్కడ. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే విచిత్రమైన ఆలోచనల ప్రకారమే మన జీవితం ఎలా ఉంటుందో అనేది మనం చూసుకోవచ్చు మాస్టర్. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఈ విచిత్రమైన ఆలోచనల ప్రకారం ఈ జీవితం ఎలా ఉంటుంది అనేది, స్థిరంగా ఉంటుందా లేదా అనేది మనము చూసుకోవచ్చు. ఎస్, సో ఆబ్వియస్లీ changing the timeline of the house and into the plane of bliss. So obviously that art then, in order for that to occur, has got to be like a little child again. మన సేమ్ ఇది ఒక ఆర్ట్. దీన్ని మీరు ఎలా చేయాలి అంటే, మీ ఫ్రంటల్ లోబ్ అక్కర్ మీద మీరు మార్చుకోవాలంటే అక్కడ మీ ఫ్రంటల్ లోబ్ లో మార్చుకొని, హ్యాస్ గాట్ టు బి మళ్ళీ లిటిల్ చిల్డ్రన్ లాగా మీరు అవ్వాలి. మళ్ళీ చిన్న పిల్లవాడు మాత్రమే దేవుడి సామ్రాజ్యంలోకి ప్రవేశించి తీరతారు అని ఎలా అయితే చెప్పారో, అలా అయితేనే మీరు ఏదైనా సృష్టించుకోగలరు. అప్పుడే మీ బాడీ ఫ్రీక్వెన్సీ లెవెల్ కూడా మారి తీరుతుంది. యు టెల్ దెమ్ టు డూ ఇట్. చెప్పండి, చేసి తీరుతారు. అలాగే నేను చెప్తున్నా, మీరు కూడా చేసి తీరుతారు. ఇది అన్నమాట ఆయన చెప్తారు. యు టెల్ దెమ్ టు డూ ఇట్ అండ్ జస్ట్ డూ ఇట్. చేస్తారు. వెన్ ఐ టీచ్ యూ టు డూ ఇట్, మీరు కూడా చెయ్యండి. అండ్ యు జస్ట్ డూ ఇట్. ఇట్ ఈస్ నాట్ డ్రాగింగ్ ఇన్ ద consequences of the past laid upon the future, the relationship, the children, the no children, the rejection, the acceptance, the pain, the suffering, the disease, the passion, the non-passion, the abandonment, the embrace, the sexual dysfunction. So obviously you have to be good and not being any of those things. ఇవన్నీ నాకు మీరేమి చెప్పొద్దు. మీరు ద్వంద్వంగా ఉండటం అనేది తీసేసేయండి అని చెప్పేసి నిన్న మనకు చెప్పారు. చిన్న పిల్లలుగా మారటము అంటే ఎలాగో మనకు చెప్పారు కదా మాస్టర్స్. క్లీన్ అండ్ క్లియర్ అండ్ ఇన్నోసెన్స్ గా మారిపోతేనే కింగ్డమ్ ఆఫ్ హెవెన్, నీ స్వర్గధామంలోకి, నీ సామ్రాజ్యంలోకి నువ్వు ఎంటర్ అయి తీరుతావు. నిన్న జీసస్ ఫైనల్ ఇనిషియేషన్ లో మనం 2 పేరా కంప్లీట్ చేసాం మాస్టర్స్. ఇప్పుడు మళ్ళా మనం దాంట్లోకి వెళ్తాం. we call that a miracle worker. అంటే ఏంటి, ఆయన ఏం చేశాడు నిన్న? వెన్ ఒక బ్లైండ్ మ్యాన్ వచ్చేసి హెల్ప్ చేయమని అడిగితే, ఆయన ఒక మట్టిని తీసుకొని, ఆ దుమ్ముని తీసుకొని, ఆ దుమ్ము మీద ఉమ్ము వేసి అతని కళ్ళ మీద ఇలా చేయంగానే అతనికి కళ్ళు వస్తాయి. అంటే ఏంటి అంటే, తను ఏ చైతన్య స్థితిలో ఉండి ఆయన అలా సృష్టించి, తను ఏదైతే చూస్తున్నాడో దానిని మాత్రమే అంగీకరిస్తున్నాడు. ఏదైతే సృష్టించుకుంటున్నాడో దానిని మాత్రమే అంగీకరించి తను తన తండ్రి ఇది తోటి మాత్రమే తను ప్రతిదీ చేస్తున్నాడు. తను ఏదైతే అంగీకరిస్తున్నాడో అది మాత్రమే అతని కళ్ళ ముందు, జీసస్ కళ్ళ ముందు కనపడుతుంది. అంతే మాస్టర్స్, అంతే. మనం కూడా అలాగే ఉండాలి. ఏదైతే అంగీకరిస్తామో అదే మనకి జరుగుతుంది. ఎస్ మాస్టర్స్. What he was doing with the clay and his spirit was creating a new biofield of particle relationship. అయినా అది మొత్తము కూడా బయోఫీల్డ్, ఒక పదార్థ రూపంగా మార్చి పార్టికల్స్ గా
ఇచ్చేసి ఆ సంబంధాన్ని రిలేషన్షిప్ ని ఇచ్చేసేసి అతనికి కళ్ళ మీద పెట్టేసేసి కళ్ళు తెప్పించగలిగాడు. ఇది కంప్లీట్ చేసుకున్న మాస్టర్. నెక్స్ట్ వి కాల్ దట్ ఏ మిరాకల్ వర్కర్. ఏమని పిలవాలి ఆయన? ఒక మిరాకిల్ వర్కర్ అనమాట. ఆయన మిరాకిల్ వర్కర్, సేవకుడు. అండ్ హౌ పవర్ఫుల్ ఈజ్ ఇట్ టు బి లైక్ దిస్ ఎంటిటీ? ఎంత శక్తివంతమైన వాడు మీకు, హౌ, ఎలా, అండ్ who every day of his life worked up to this level of relationship with the particle field. And what did he have to do? ఈ పార్టికల్ ఫీల్డ్ చేస్తున్నాడు అంటే ప్రతిరోజు కూడా అతని జీవితంలో ఈ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడంటే వాట్ డిడ్ హీ హ్యావ్ టు డూ? ఏం చేస్తున్నాడు? వాకింగ్ డౌన్ ద పాత్, he would see and choose immediately whether to agree. Walking path down and he would see, అతను దేన్నైతే చూస్తున్నాడో చూస్ దాన్ని ఎంచుకుంటున్నాడు ఇమ్మీడియట్లీ. వెదర్ టు అగ్రీ, అంగీకరిస్తున్నాడు. అండ్ విత్ ద ల్యాండ్స్కేప్ ఆర్ చేంజ్ ఇట్. అండ్ ఇఫ్ హీ వాజ్, అతను వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న ఆ ల్యాండ్స్కేప్ కూడా మారిపోతూ ఉంటుంది ఆహ్లాదకరంగా. ఒక మాస్టర్ ఎంటర్ అవుతున్నాడు అంటే అక్కడ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారిపోతూ ఉంటుంది. ఇఫ్ హీ వాజ్ వాకింగ్ అండ్ స్టిరింగ్ అప్ saffron dust and found delight in that, then he was agreeing with the dust and the dust never changed. How many times do you walk down path and stir up dust and are against with it? That only enforces its nature. ఇది మీకు తగిలితే ఈ దుమ్ము ఇది మీరు తిట్టుకుంటారు కదా, ఎన్నిసార్లు మీరు తిట్టుకుంటారు కదా అని చెప్పి మనం క్వశ్చన్ వేస్తున్నారు. ఇఫ్ హీ వాక్డ్ ఇంటూ యూ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈస్ టీచింగ్ దెమ్, then stops to feed them, and he has only a basket of fishes and a loaf of bread and has 5,000 people, what would your mind say? ఆయన వెళ్తూ ఉన్నాడు కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఫైనల్ ఇనిషియేషన్, ఒక ప్రారంభ దీక్ష లాగా వాళ్ళతో మాట్లాడటం కోసం ఆయన వెళ్తున్నాడు. అక్కడ 5,000 మంది గ్యాదర్ అయ్యారు. వాళ్ళందరికీ టీచింగ్ చేద్దామని ఆయన వెళ్తున్నాడు. అయితే అక్కడ ఏంటి, ఆ 5,000 మందికి కూడా ఉన్నది ఒక బాస్కెట్ ఆఫ్ ఫిషెస్, అలాగే ఒక లోప్ ఆఫ్ బ్రెడ్, ఒక చిన్న బ్రెడ్ మాత్రమే అక్కడ ఉంది. అయితే వాట్ వుడ్ యువర్ మైండ్ సే? నీకు నీ మైండ్ ఏం చెప్తుంది అంటే, ఓ ఇమీడియట్ వెళ్ళిపో, మార్కెట్ వెళ్ళిపో, ఓ స్ట్రైట్ అవే గో గో అండ్ రన్ పరిగెత్తి వాళ్ళందరి కోసం నువ్వు పరిగెత్తి వాళ్ళ ఎవరికి ఏమేమి సప్లై చేయాలో చెయ్యని నీ లోపల నీ మైండ్ నీకు అలా చెప్తుంది. కానీ let's run to the market straight away. Correct. This was a master who understood the relationship between mind and matter, and all he had to do was to change his mind and what he saw. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? జీసస్ మాస్టర్, హూ అండర్స్టూడ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ కి మ్యాటర్ కి ఉన్న రిలేషన్షిప్ ని ఆ మాస్టర్ పట్టుకున్నాడు. మైండ్ కి మ్యాటర్ కి ఉన్న రిలేషన్షిప్ ని పట్టుకొని అప్పుడు ఆయన బాహ్య ప్రపంచంలోకి వెళ్ళాల, తన అంతర్ ప్రపంచంలోకి వెళ్ళి ఆల్ హీ హ్యాడ్ టు డూ వాస్ టు చేంజ్, మొత్తాన్ని తన లోపల చేంజ్ హిజ్ మైండ్ అండ్ వాట్ హీ సా, తను ఏదైతే చూశాడో దాన్ని మెసేజ్ ని మైండ్ కి ఫార్వర్డ్ చేశాడు. మైండ్ ఏం చేసింది? ఇమ్మీడియట్ గా బ్రెయిన్ కి మెసేజ్ ఫార్వర్డ్ చేసింది అనమాట. వాట్ హీ సా, సో the fish and the bread became the seed that multiplied in his mind, and as long as he saw it, అయినా అలాగే చూశాడు, సమృద్ధిగా ఉన్నట్టు చూశాడు అనమాట. అక్కడ ఆ ఫిష్ కానీ ఆ బ్రెడ్ కానీ చాలా అబండెన్స్ గా ఉన్నట్టు చూశాడు. సో అండ్ మల్టిప్లైడ్ ఇన్ హిస్ మైండ్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ హి సా ఇట్ అండ్ సప్లై వాజ్ ఎండ్లెస్. ఎండ్లెస్ అనేది లేకుండా సప్లై జరుగుతూనే ఉంది. Now where did the supply come from? ఎక్కడి నుంచి వస్తుంది సప్లై అంతా? The supply came from one fish and one loaf of bread
And all he needed to do was to make them multitudinous. అంటే ఏంటి, ఆయన ఎంత నెంబర్ ఫుడ్ కావాలో అంత అబండెంట్ గా సృష్టించుకున్నాడు. ఆయన సృష్టించుకున్నాడు. అలా సృష్టించుకోవటం వల్ల ఏం జరిగింది అక్కడ, సప్లై ఎండ్లెస్ అనమాట. ఇంకా అది సప్లై వాజ్ ఎండ్లెస్. ఇంకా పూర్తిగా వాళ్ళకి అందరికి సప్లై చేయకుండా తరగట్లేదు అక్కడ. And all he needed to do was to make them multitudinous. And so what he did is he kept creating echoes of the fish and the bread, and he was talking energy that was falling apart and recoagulating it and giving them a frame of reference to coagulating tube. పేర్చి పెట్టారు అన్ని, వాళ్ళందరూ ఫిల్లింగ్ ఫాలింగ్, వాటన్నిటిని కూడా చక్కగా పేర్చి పెట్టి పంచి పెడుతూనే ఉన్నారు. ఇఫ్ యు స్టాప్ అండ్ థింక్ అబౌట్ ఇట్, ఓకే, ఇఫ్ యు స్టాప్ థింక్ అబౌట్ ఇట్, దాని గురించి ఇంకా ఆలోచించడం నువ్వు మానేసే. సమ్మన్ టోల్డ్ ద రోజ్ టు బి ఏ రోజ్. నీకేం చెప్తున్నారంటే కొంతమంది రోజ్, గులాబీ పువ్వు, హౌ టు స్మెల్, అది ఎలా వాసన వస్తుంది, అండ్ సంథింగ్ డిస్క్రైబ్ టు రోజ్ ఈజ్ ఏ మెంటల్ థాట్ డీప్, అండ్ వెల్వెట్ రెడ్, దాని కలర్ వచ్చేసి వెల్వెట్ రెడ్. అండ్ సమ్ వన్, ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే బికాస్ ఇట్ డిడ్ నాట్ జస్ట్ స్ప్రింగ్ అప్ అండ్ ఇట్స్ ఓన్, అది దాని సొంతంగానే అది సృష్టించబడింది అని ఇంకొంతమంది చెప్పటం. ఇట్ వాజ్ క్రియేటెడ్ టు బి వాట్ ఇట్ ఈస్, నాట్ ఓన్లీ ద రోజ్ బట్ బర్డ్స్, రోజ్ ఫ్లవరే కాదు, అలాగే బర్డ్స్ అండ్ వాటర్ అండ్ ద ఎన్విరాన్మెంట్. సమ్ వన్ ఫోకస్డ్ దెమ్ ఇంటూ ఎవల్యూషన్. కొంతమంది అలా సృష్టించారు. హూ వాజ్ దట్? ఎవరు వాళ్ళందరూ కూడా? ఎవల్యూషన్ ప్రక్రియలో ఇవన్నీ మీకు కావాలి కాబట్టి కొంతమంది సృష్టించారు అని ఎవరెవరో కొంతమంది అలా మీకు మాటలు చెప్తూ ఉంటారు. కానీ ఎవరు ఆ సృష్టించింది? హూ వాజ్ దట్? యు ఓన్లీ. నీ కోసం నువ్వే ఈ సుందరమైన ప్రపంచాన్ని, పువ్వులు, పక్షులు, వీటన్నిటిని, వాటర్, వీటన్నిటిని నువ్వే సృష్టించుకున్నావు. యెషోవా బెన్ జోసెఫ్ వాజ్ కన్సిడర్డ్ a master all the way up to the 6th level. His job, as difficult as it was, to deny reality with his mind. If I am telling you today that what you think affects all life around you, ఆయన కన్సిడర్ ఏ మాస్టర్ గా ఆయన కన్సిడర్ అయ్యారు. ఆల్ ద వే టు 6th లెవెల్ మొత్తం కూడా ఆయన ఎక్కడ ఉండి చేస్తున్నాడు, ఆయన ఏ చైతన్య స్థితిలో ఉన్నాడు అంటే ఆయన 6వ చైతన్య స్థితిలో ఉన్నాడు. హిస్ జాబ్, ఆయన అందుకోసమే వచ్చాడు. యాజ్ డిఫికల్ట్ యాజ్ ఇట్ వాజ్ టు డినే రియాలిటీ విత్ హిజ్ మైండ్. కానీ ఎప్పుడు కూడా ఆయన డిఫికల్ట్ గా అనుకోలేదు, అలాగే తిరస్కరించలేదు. రియాలిటీ, ఏ రియాలిటీ అయితే ఆయన కావాలి అనుకున్నాడో అది మాత్రమే ఆయనకి వచ్చేలాగా చేసుకున్నాడు. ఆ వచ్చేదాన్ని ఆయన ధిక్కరించలేదు, ఆ రియాలిటీని ఆయన ధిక్కరించలేదు. అండ్ ఇఫ్ ఐ ఆమ్ టెల్లింగ్ యూ టుడే దట్ వాట్ యు థింక్ ఎఫెక్ట్స్ ఆల్ లైఫ్ అరౌండ్ యూ, then if you stop for a moment and reflect, you will see how your life has stayed static according to your images. ఒక్క క్షణం కనుక మీరు ఆగి ఆలోచిస్తే మీ విచిత్రమైన ఆలోచనల ప్రకారం మీ జీవితం ఎలా స్థిరంగా ఉందో చూడవచ్చు. అలాగే రిఫ్లెక్ట్ లైఫ్ యు థింక్ ఎఫెక్ట్స్ ఆర్ లైఫ్ అరౌండ్ యూ. ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తున్నావా నీ చుట్టూ నీ జీవితం ఎటువంటి ఎఫెక్ట్స్ తో ఎలా ఉంటుంది, నీ ఆలోచనల వల్లే ఎలా ఉంటుందని నువ్వు చూస్తున్నావా? దెన్ ఇఫ్ యు స్టాప్ ఫర్ ఎ మూమెంట్ అండ్ రిఫ్లెక్ట్, యూ విల్ సీ హౌ యువర్ లైఫ్ హ్యాస్ స్టేడ్ స్టాటిక్ అకార్డింగ్ టు యువర్ ఇమేజ్ థాట్స్. నీ పాత్ర యొక్క ఆలోచనలతో ఎలా ఉందో ఒక్కసారి స్థిరంగా నిలబడి ఆలోచించు. ఎగ్జాంపుల్ ఏంటంటే, you drive down to the city, you accept to see the city. The city is there. You accept to see people begging. They are always there. You accept to see a car wrecked
on the side of the road because you need a little excitement. There is always one. If that is true and you have the power, imagine what an initiation it was for such a being and beings that every day they had to defy physical reality and overlay with a mind so powerful that they could see what was not there and make it that powerful. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే రోడ్డు మీరు ఒక నగరాన్ని చూడాలని ఆశించి అక్కడికి వెళ్ళారు. వెళితే అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు అంటే మిమ్మల్ని తరిమి వేయటానికి ప్రయత్నం చేశారు. అప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే ఆ రోడ్డు పక్కన నేను కారు పెడితే వీళ్ళందరూ వచ్చి ఆ కారుని ధ్వంసం చేస్తారు కదా అనేది నువ్వు ఆలోచన అలా చేస్తున్నావు. అంటే అక్కడ నువ్వు లేని దానిని క్రియేట్ చేసుకుంటున్నావు. అండ్ ధ్వంసం చేసేవాళ్ళు ఎలా ఉన్నారు చూడాలని భావిస్తూ ఉన్నారు. అప్పుడు ధ్వంసం చేసేవాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, భౌతిక వాస్తవికతను ధిక్కరించి అక్కడ లేని వాటిని చూసి దానిని శక్తివంతం చేసేంతలాగా మైండ్ తో వాళ్ళు కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. ఎంతట దీక్ష అంటే వాళ్ళు ఒక అస్పష్టమైన జ్ఞానాన్ని పంచుకునే సమూహం లాగా వాళ్ళందరూ ఎదిగి తీరుతున్నారు. కానీ నువ్వు మాత్రం ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావు. సో ఎక్కడి నుంచి వాళ్ళకి ఆ పవర్ వస్తుంది? దే కుడ్ సీ వాట్ వాజ్ నాట్ దేర్ అండ్ మేక్ ఇట్ దట్ పవర్ఫుల్, సో పవర్ఫుల్, మైండ్ సో పవర్ఫుల్ అండ్ డిఫై ఫిజికల్ రియాలిటీ అండ్ ఓవర్లే విత్ ఏ మైండ్ సో పవర్ఫుల్ దట్ దే కుడ్ సీ వాట్ వాజ్ నాట్ దేర్ అండ్ మేక్ ఇట్ దట్. అక్కడ లేని దానిని వాళ్ళు చూసి దాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. నువ్వు కూడా ఏదైతే జరగకూడదు అనుకున్నావు దాన్ని సృష్టించుకుంటున్నావు జరిగేటట్టు. కుడ్ సీ వాట్ వాజ్ నాట్ దేర్ అండ్ మేక్ ఇట్ దట్ పవర్ఫుల్ అయిపోతుంది. అక్కడ దేన్నైతే మీరు క్రియేట్ చేసుకుంటున్నారో అది పవర్ఫుల్ అయిపోతుంది. డూ యూ థింక్ దట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ యూ? నీకంటే అదేమన్నా పవర్ఫుల్లా? నో, ఇట్ ఈస్ యూ. నువ్వే పవర్ఫుల్. అక్కడ నువ్వే పవర్ఫుల్. వెర్ ఈజ్ యువర్ ఎనర్జీ? నీ ఎనర్జీ ఎక్కడుంది? యువర్ ఎనర్జీ ఈజ్ దట్ యు యాక్సెప్ట్ వాట్ ఈస్ ద ముండేన్ ఇన్ యువర్ లైఫ్. ఎక్కడుంది నీ ఎనర్జీ? అంతా కూడా నీ అతి సాధారణమైన జీవితం చుట్టూ తిరుగుతూ ఉంది. యు యాక్సెప్ట్ యువర్ ఇల్ హెల్త్. నువ్వు అంగీకరించావు నీ ఇల్ హెల్త్ ని. అండ్ యు యాక్సెప్ట్ యువర్ ప్రాబ్లమ్స్. నువ్వు అంగీకరించావు నీ సమస్యల్ని. యు యాక్సెప్ట్ యువర్ లిమిటేషన్స్. నీ లిమిటేషన్స్ ని కూడా నువ్వు అంగీకరించావు. అండ్ బికాస్ యు యాక్సెప్ట్ దెమ్ యు ఫ్రీజ్ దెమ్. నువ్వు అంగీకరించి అక్కడే నువ్వు ఫ్రీజ్ అయిపోయావు, వాటిని ఫ్రీజ్ చేసుకున్నావు. అండ్ లాక్ దెన్ ద ఎనర్జీ ఇన్ టు ద రిలేషన్షిప్. అక్కడ నీకు ఎనర్జీ అనేది లాక్ అయిపోయింది. దట్ ఈస్ వాట్ యు డూ ఎవ్రీ డే. అదే కదా నువ్వు ప్రతిరోజు చేస్తున్నది. వాట్ యు డూ ఎవ్రీ డే, ఇదే కదా చేస్తున్నావు. బట్ యు ఆర్ ఎ గాడ్, యు ఆర్ డూయింగ్ దట్. ఇమాజిన్ యు ఆర్ ఎ గాడ్. If it would be to get up every morning and define reality, to start changing what has been normal to you. నువ్వు ఉన్న జీవితాన్ని గుర్తించమాకు. నీకు రోగాలు ఉన్నాయా, నీకు సమస్యలు ఉన్నాయా, నీకేమైనాయి, అప్పులు ఉన్నాయా, కుప్పలు ఉన్నాయా, చెత్త చెదారం ఉన్నదాన్ని నువ్వు గుర్తించవద్దు. ప్రతిరోజు నీవు ఎలా కావాలంటే అలా సృష్టించుకో. ఏ మార్పు కావాలో అలా మార్చుకో. అది నీ దగ్గరే ఉన్నది. ఆ పవర్ అనేది నీ దగ్గరే ఉంది. వై? బికాస్ యు ఆర్ గాడ్. యు ఆర్ ఏ గాడ్. యు ఆర్ డూయింగ్ దట్. నువ్వు అది చేసి తీరతావు. ఎస్, యు డూ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా నువ్వు అలాగే చేసి తీరాలి. డిఫైన్ యువర్ రియాలిటీ. ఎస్,
and start changing what has been normal to you to be super normal. Super normal means being beyond super power. Super normal అంటే beyond super power. You have a super power. ఉదయాన్నే లేచి నువ్వు ఉన్నదాన్ని గుర్తించకుండా మనం దేన్నైతే సృష్టించుకుంటామో దాన్నే చూడాలి. అంతే అంతే. ఇలా మనం గుర్తించకూడదు నేను అనుకుంటే అది మారిపోతుంది, అద్భుతంగా మారిపోతుంది. మనం కూడా మారిపోతాం. అంతే. దేన్నైతే ఆశిస్తున్నామో, ఏదైతే కావాలనుకుంటున్నామో తదేకంగా దాని మీదే ఫోకస్ పెట్టి తీరాలి. ఇప్పుడు ఇక్కడ చెప్తారు చూడండి. ద ఫస్ట్ డే యు గెట్ అప్ అండ్ ఎ ఫ్యూ థింగ్స్ చేంజ్. ఫస్ట్ డే పెట్టారు, నిద్ర లేచారు, మీరు అలాగే క్రియేట్ చేసుకున్నారు. ఏమైంది? కొన్ని మాత్రమే జరిగినాయి అక్కడ, ఇంకొన్ని జరగలేదు. సో ఈజ్ దట్ ఎనఫ్ టు గో బ్యాక్? జరగలేదు కాబట్టి ఇంకా చాలరా బాబు, ఎంతసేపు చెప్పినా ఇల్లు జరుగుతాయి అని చెప్తారు కానీ ఇక్కడ ఏమి జరగవు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవటానికి సిద్ధపడిపోతాం. ముండేన్ రియాలిటీ అనమాట అది, నీ సహజ సిద్ధమైన రియాలిటీ. అండ్ that enough to go back and accept mundane reality? Or is it that we are having to create a mind that is so powerful that it can acquisize and that energy field of any life form and any situation and change it immediately? What does that take? Constant focus on what is expected rather than what is seen. కాన్స్టాంట్ స్థిరంగా నువ్వు ఫోకస్ చేస్తే, కాన్స్టాంట్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, రాదర్ దాన్ వాట్ ఈస్ సీన్. నువ్వు చూసే దాన్ని కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది. నువ్వు దేన్నైతే పెట్టుకుంటావు, ఎక్స్పెక్ట్ చేస్తూ పెట్టుకున్నావు, దాన్ని మాత్రమే నువ్వు అంగీకరించు. ఎలా చేయాలి ఫోకస్? కాన్స్టాంట్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్రంటల్ లోబ్. యువర్ ఫ్రంటల్ లోబ్, యు కీప్ ఇట్ ఆన్ యువర్ ఫ్రంటల్ లోబ్. అక్కర్ అంటారు ఆయన. అక్కర్ ఎక్కడ పెట్టాలి? నీ ఫ్రంటల్ లోబ్ లో అక్కర్ పెట్టాలి, ఫోకస్ చేయాలి. ఎక్స్పెక్టెడ్, నువ్వు ఎక్స్పెక్ట్ చేసే దాని మీద నువ్వు ఫోకస్ చేయగానే నువ్వు చూసేదాన్ని నువ్వు పెట్టదు. వాట్ ఈస్ రాదర్ దాన్ వాట్ ఈస్ సీన్. వెన్ యశోబా బెన్ జోసెఫ్ వాజ్ మూవింగ్ హిజ్ మైండ్ అప్ టు దిస్ లాఫ్టీ స్టేట్. ఎలా ఆయన చేశాడు? తన మైండ్ కి ఎలా పంపించాడు అంటే ఏంటి? యాక్సెప్ట్ అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? యాక్సెప్ట్ సంథింగ్ వితౌట్ ఆర్గ్యూ. నువ్వు అంగీకరించేదాన్ని ఎటువంటి ఆర్గ్యూ లేకుండా చూసుకో. వితౌట్ ఆర్గ్యూ. కంటి ముందు ఉన్న దానిని నువ్వు గుర్తించవద్దు. ఏమి కావాలో దానిని మాత్రమే నువ్వు గుర్తించి దాన్ని మాత్రమే నువ్వు కాన్స్టాంట్ ఫోకస్ లో పెట్టి తీరాలి. నువ్వు అదే చూడాలి, ఇంకంతే. నీ కంటి ముందు ఏం జరుగుతుందో దాన్ని గుర్తించొద్దు. నేను పదే పదే అదే చెప్తున్నాడు మనకి. వెన్ యశోబా బెన్ జోసెఫ్ వాజ్ మూవింగ్ హిజ్ మైండ్ అప్ టు దిస్ లాఫ్టీ స్టేట్. ఆయన ఎలా చేశాడు అంటే ఇలాగే లాఫ్టీ స్టేట్. ఆయన ఆ స్థితిలోనే ఉన్నాడు. హెల్డ్ ఇట్ దేర్, అక్కడే ఉండి ఆయన అలాగే సృష్టించాడు ప్రతిదీ. హీ వాజ్ యాక్చువల్లీ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ ఇండీడ్. మాస్టర్ ప్లీజ్, మాస్టర్ వాటర్ తాగుతాను జస్ట్. Thank you, Master. When Yeshoba ben Joseph was moving his mind up to this lofty state and held it there, he was actually not of this world. అయినా ఈ ప్రపంచానికి సంబంధించినవి ఏది చూడలేదు. అండ్ it has been, as it has been said, he was in the world. This is the ultimate test that he had to agree to die as the final initiation. What a final test!
How do you defy death? And first half, you have to die. Otherwise, it is not a test, is it? Yes. ఆయన ఈ ఫైనల్ ఇనిషియేషన్ లో వీళ్ళందరితో కూడా కొంతమంది పీపుల్ ఉన్న వాళ్ళందరి ముందు కూడా అక్కడ ఆయన చనిపోవటానికి అంగీకరించాడు. అగ్రీ, హీ హ్యాడ్ టు అగ్రీ టు డై యాజ్ ద ఫైనల్ ఇనిషియేషన్. దిస్ ఈస్ ద అల్టిమేట్ టెస్ట్. అండ్ వాట్ ఈస్ ఎ ఫైనల్ టెస్ట్? హౌ డు యూ డిఫై డెత్? ఎలా ఆయన అంగీకరించాడు? తిరస్కరించవచ్చు కదా. హౌ డూ యూ డిఫై డెత్? అండ్ ఫస్ట్ హాఫ్ యూ హ్యావ్ టు డై. అండ్ అదర్వైజ్ అంటే నువ్వేమో చనిపోతావు అని నీకు తెలుసు, సో నువ్వు దాన్ని తిరస్కరించలేవు. ఆయన చనిపోయినా కూడా నేను బతుకుతాను, మళ్ళా రిజరక్షన్ అవుతాను అని తెలుసు, ఆయన అంగీకరించాడు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ టెస్ట్, ఇస్ ఇట్? ఎస్. ఇమాజిన్ హౌ టెర్రిఫైయింగ్. ఎంత భయంకరమో ఒక్కసారి ఊహించండి మీరు. ఇది ఎంత భయంకరమైనదో. అంతమంది ముందు ఆయన్ని శిక్ష వేసి హింసించి భయంకరంగా ఇది చేయటం అనేది ఎంత భయంకరమైనది. నన్ ఆఫ్ యూ ఆర్ at that place, but imagine what it would be to fully develop God on this plane. Yes. ఎవరు అంత డెవలప్మెంట్ గా ఉన్న గాడ్ ఈ భూతలం మీద అంటే జీసస్ అని చెప్పాలి. హౌ వుడ్ హీ డూ దట్? ఎలా చేశాడు అతను? హిస్ ఫైనల్ టెస్ట్ వుడ్ బి టు అగ్రీ టు డై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. అంతమంది ముందు అగ్రీ అయ్యాడు కదా ఆయన డెత్ కి. అండ్ సో పవర్ఫుల్ వాజ్ హిజ్ మైండ్. అతని మైండ్ చాలా పవర్ఫుల్. అండ్ so powerful was his mind, which he called. అందుకే ఆయన ఏం చెప్పాడు అంటే, ద ఫాదర్ విత్ ఇన్ మీ, సో ఐఎమ్ పవర్ఫుల్. as he that he allowed the body to die. అందుకనే ఆయన అంగీకరించాడు. allowed the body to die and to go into decay. Then at the appropriate moment he was to re-establish a relationship విత్ ద బాడీ. ఆయన ఆ బాడీతో ఉన్న రిలేషన్షిప్ రీఎస్టాబ్లిష్ చేసుకునేంత సంబంధం ఆయనకి ఏర్పడింది ఆ శరీరంతో. అండ్ బాడీ టు డై అండ్ గో టు into decay. Then at the appropriate moment he was to re-establish a relationship with the body. Is that possible? Given what scientists say that we do with particles. నిజంగా అది పాసిబుల్ అనా అంటే సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే, we do with particles. Is that possible? It is indeed. ఆయన ఆ విధంగా తన్ని తాను ప్రేమించుకున్నాడు కాబట్టే మళ్ళా అలా చేయగలిగాడు. ఆ విధంగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? వెర్ ఈస్ ద లూప్ హోల్ హియర్? ఎక్కడ ఉంది లూప్ హోల్? ద లూప్ హోల్ ఈస్ దట్ వీఆర్ సో టెరిఫైడ్ ఆఫ్ లైఫ్. భయం, చాలా భయపడిపోతున్నాం. టెర్రిఫైడ్, భయానికే భయం, టెరిఫైడ్. భయాన్ని మించి భయం అనమాట. ఇంకా టెర్రిఫైడ్ ఆఫ్ లైఫ్. ఈ జీవితం అంటే వీ నెవర్ లివ్. అట్లా మనం ఎప్పటికీ జీవించలేం జీసస్ లాగా అని చెప్తున్నాడు ఆయన. వీఆర్ సో టెర్రిఫైడ్ ఆఫ్ డైయింగ్. చచ్చిపోతాం అంటే ఇంకా భయం. ముందే తెలిసిందంటే ఇంకా ఏడుస్తాం. కొంచెం బాగోలేదంటే ఇంకా భయపడతాం. దట్ వీ నెవర్ లివ్ లైఫ్. అలా మనం ఎప్పటికీ జీవించలేము. నో వన్ ఇన్ దిస్ రూమ్ హ్యాస్ ద capacity to do that, because no one has built up such a wall of reality that lay the body dead as it is. I will resurrect it. ఆయన ఏం చెప్పాడు? I will resurrect it. పునరుద్ధానం అవుతాను, చేస్తాను. లేదా బాడీ డెడ్ as it is. బాడీ చనిపోయినా కూడా నేను మళ్ళా 3వ రోజు తిరిగి వస్తాను. No one has developed that. ఎవరు కూడా అలా చెయ్యలేదు ఎవరు కూడా. దట్ ఎట్ బికాస్ దే హ్యావ్ నాట్ లివ్డ్ ఎట్. అండ్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ బాడీ హీ హ్యాడ్ దెన్. అండ్ ద బాడీ వెంట్ ఇన్ టు ఫిజికల్ కరప్షన్ విత్ ఇన్ 3 days అండ్ హీ కేమ్ బ్యాక్. బాడీని అలా చేసినా కూడా, అంత క్రూసిఫై చేసినా కూడా విత్ ఇన్ 3 days లో మళ్ళా ఆయన వెనక్కి
వచ్చి తీరాడు కదా, వెనక్కి వచ్చాడు కదా. యువర్ లాస్ట్ లైఫ్ టైం you never went any further than the light at the light before. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మాస్టర్స్ కి మైండ్ కి మ్యాటర్ కి ఉన్న తేడా తెలుసు. అందుకే ఆయన తను చూసే విధానంలో తేడా ఉంటుంది. ఆయన చూసే విధానంలో అన్నింటిలో కూడా అబాండెన్స్ మాత్రమే కనపడుతుంది ఆయనకి. సో తన శరీరాన్ని కూడా ఆయన అబాండెన్స్ తోటి రిలేషన్షిప్ ఏర్పరచుకొని పార్టికల్స్ అంటే ఆయన మళ్ళా 3వ రోజు లేచి వచ్చాడు. ఆ 3వ రోజు లేచి వచ్చిన దానికి ఈస్టర్ సండే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. యువర్ లాస్ట్ లైఫ్ టైం యు నెవర్ వెంట్ ఎనీ ఫర్దర్ దాన్ ద లైట్. మీరు మీ లాస్ట్ జన్మలో లైట్ రివ్యూకి మీరు వెళ్ళినట్టు వెళ్ళలేదు కదా. మీరు లైఫ్ రివ్యూ అనేది చనిపోయిన తర్వాత జరుగుతుంది మాస్టర్స్. ఎట్ ద లైట్ బిఫోర్ యు కేమ్ బ్యాక్ టు దిస్ ఇన్కార్నేషన్. ఓకే, అప్పుడు చేయలేదు కదా. ఇప్పుడైనా వచ్చి నువ్వు ఈ జన్మలోనైనా ఈ లైఫ్ రివ్యూ చెయ్యి. యు రివైవ్డ్ యువర్ లాస్ట్ లైఫ్. ద రివ్యూ టుక్ ప్లేస్ ఇన్ యువర్ లైట్ బాడీ. లైట్ బాడీ ఎప్పుడవుతుంది మాస్టర్స్? ఎప్పుడైతే సోల్ ఈ శరీరాన్ని వదిలేస్తుందో అప్పుడు లైట్ బాడీ అవుతుంది. ఇట్ రివైవ్డ్, అన్ఫోల్డెడ్ ఆల్ ద ఎనర్జీ. ఇంకా చనిపోయిన తర్వాత లైఫ్ రివ్యూలో ఓపెన్ చేయబడుతుంది. నువ్వు ఏమేమి చేసావో పుట్టినప్పుడు దగ్గర నుంచి చనిపోయేదాకా నువ్వు దాచిపెట్టాలనుకున్నా దాగవు. అప్పుడు నీ లైఫ్ రివ్యూలో నువ్వు ప్రతి ఒక్కటి కూడా చెప్పి తీరాల్సిందే. The review took place in your light body. It revived and unfolded all of the energy and gave you a living screen. నువ్వు నీ స్క్రీన్ మీద to see what you did, who you are. అప్పుడు నువ్వు ఏం చేసావు and who you are, ఎవరు అనేది ఆ స్క్రీన్ మీద నిన్ను నువ్వు చూసుకో అంటున్నారు ఆయన. వాట్ యు అకంప్లిష్, ఏం సాధించావు నువ్వు, అండ్ హౌ యు ఎవాల్వ్, నువ్వు ఎలా ఎవాల్వ్ అయ్యావు, అండ్ వేర్ యు డిడ్ నాట్ ఎవాల్వ్, ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయ్యావు నువ్వు. ఇట్ జస్ట్ unrolled the energy and allowed it to play, and then once you had decided or made up your mind to come back, and you were thinking with a light body, not a human body. ఇప్పుడు నువ్వు అక్కడ హ్యూమన్ బాడీలో లేవు. నువ్వు ఇప్పుడు ఆలోచించి చెప్పాల్సింది నీ లైట్ బాడీ గురించే, నాట్ ఏ హ్యూమన్ బాడీ. బట్ యు ఆర్ స్టిల్ కాగ్నిజెంట్ దట్ యు కుడ్ హ్యావ్ done better in the physical body. Don't you find it interesting that entities who go to the light talk about weaving their life, and that they weaved it with a cognitive judgment? They don't have a brain. How are they able to make an opinion of what they saw? Because they did have a brain. What was the brain? It was not the great tissue that is sitting up here, but it was a brain equal to the body they were inhabiting. When you die, ఎప్పుడైతే నువ్వు చనిపోతావో యు అకాంప్లిష్డ్ హౌ టు ఎవాల్వ్. నువ్వు ఎలా ఎవాల్వ్ అవుతావు, ఏమేమి సాధించావు, ఎక్కడి నుంచి వేర్ డిడ్ నాట్ ఎవాల్వ్, నువ్వు ఎక్కడి నుంచి సాధించలేదు, ఎవాల్వ్ అవ్వలేదు. ఇట్ జస్ట్ అన్రోల్డ్ ద ఎనర్జీ అండ్ అలౌడ్ ఇట్ టు ప్లే. దెన్ వన్స్ యూ హ్యాడ్ డిసైడెడ్, ఒక్కసారి నువ్వు డిసైడెడ్ అయిన తర్వాత మేడప్ యువర్ మైండ్ టు కమ్ బ్యాక్, నువ్వు నీ మైండ్ కి చెప్పేసిన తర్వాత యు కమ్ బ్యాక్ అండ్ యు ఆర్ థింకింగ్ విత్ ఏ లైట్ బాడీ. నువ్వు అప్పుడు ఆలోచిస్తావు వెనక్కి వచ్చేసి, నువ్వు చనిపోయావు అంటే నువ్వు చనిపోయావు అనేది నువ్వు అక్కడ గుర్తించగా యువర్ మైండ్ టు కమ్ బ్యాక్, యు ఆర్ థింకింగ్ విత్ ఏ లైట్ బాడీ, నాట్ ఏ హ్యూమన్ బాడీ. కానీ నువ్వు లైట్ బాడీలోనే థింక్ చేస్తున్నావు, కానీ హ్యూమన్ బాడీలో నువ్వు థింక్ చేయలేకపోతున్నావు. ఎందుకు? చనిపోయావు కదా, నీకు అక్కడ బ్రెయిన్ ఎక్కడుంది నీకు. బట్ యు ఆర్ స్టిల్ కాగ్నిజెంట్ దట్ యు కుడ్ హ్యావ్ డన్ బెటర్ ఇన్ ద ఫిజికల్ బాడీ. డోంట్ యు, కానీ ఫిజికల్ బాడీ ఇంకా ఉంది అక్కడ, నీ శరీరం.
Don't you find it interesting that entities who go to the light talk about weaving their life? But ఇంట్రెస్టింగ్ గా ఉంటది కదా. చనిపోయిన తర్వాత లైఫ్ రివ్యూలో ఎవరైతే చనిపోతారో ఆ ఎంటిటీ ఆ లైట్ కూర్చొని ఏమేం చేశాను నేను, ఏమేం పొందాను అనేది వీవింగ్ ఒక తెర మీద వీవింగ్ చేస్తూ ఉంటే ది లైఫ్ అండ్ ది వీవ్డ్ విత్ ఎ కాగ్నిటివ్. అప్పుడు నువ్వు దాన్ని చూసి నువ్వు ఏం జడ్జిమెంట్ చేసుకుంటావు? వీవ్డ్ ఇట్ విత్ ఏ కాగ్నిటివ్ జడ్జిమెంట్. ది డోంట్ హ్యావ్ ఎ బ్రెయిన్. అప్పుడు బ్రెయిన్ లేదు కదా. హౌ ఆర్ దే ఏబుల్ టు మేక్ అన్ ఒపీనియన్ ఆఫ్ వాట్ దే సా? ఏం చూసాము, ఏం ఒపీనియన్ చెప్పాలి, ఏంటిది ఎలా నీకు అర్థమవుతుంది? బికాస్ దే డిడ్ హ్యావ్ ఎ బ్రెయిన్. వాట్ వాజ్ ద బ్రెయిన్? ఒకవేళ బ్రెయినే ఉంటే ఆ బ్రెయిన్ గురించి ఏం చెప్తావు? ఇట్ వాజ్ నాట్ ద గ్రేట్ టిష్యూ దట్ ఈస్ సిట్టింగ్ అప్ హియర్. అది ఇక్కడ ఉంటుంది నీ అనేది చూపిస్తావా నువ్వు పైన? ఇట్ వాజ్ ఎ బ్రెయిన్ ఈక్వల్ టు ద బాడీ. ఆ బ్రెయిన్ ఇప్పుడు నీకు అక్కడ పడి ఉన్న నీ శరీరంతో సమానమా? దేవర్ ఇన్హాబిటెడ్. ఏమనుకుంటున్నావు? అదేమనుకుంటుంది? నేను ఇప్పుడు దాకా నివాసం ఉన్న అది ఆ శరీరం అని అనుకుంటుంది. వెన్ యూ డై యు మూవ్ ఇమీడియట్లీ ఇంటూ ద ఇన్ఫ్రారెడ్. నువ్వు ఎప్పుడైతే చనిపోతావో నువ్వు ఇమీడియట్ గా ఆరో శరీరాన్ని దగ్గరికి వెళ్తావు. ఇట్ ఈస్ ద ఫిజిక్ రియమ్. అండ్ ఫ్రమ్ ద ఫిజిక్ రియమ్ ద shift of light appears and you go down it and you are actually moving from low infrared to the high end of infrared. Then you hit the light. And who is the light? You. అంటే నువ్వు చనిపోయావు, శరీరాన్ని వదిలేసి వచ్చావు. యు హిట్ ద లైట్. హూ ఈస్ ద లైట్ అంటే నువ్వేగా చనిపోయావు. సో లైట్ ఎవరు? కాంతి నువ్వే. అంటే చనిపోయిన తర్వాత ఇదంతా కూడా చనిపోయిన తర్వాత నీకు చనిపోయావు అని నీకు తెలియదు. నేను బతుకున్నాను అనుకుని నువ్వు ఆ మంచం చుట్టూ తిరుగుతా ఉంటావు, తాకటానికి ట్రై చేస్తావు. బకెట్ తన్నేసాడు రా బాబు వీడు అనుకుంటారు చుట్టూ కూర్చున్నవాడు. అట్లా నువ్వు ట్రై చేస్తూ చుట్టూ తిరుగుతూ నీకేమి అర్థం కాక అలా తిరుగుతూ ఉంటావంట. యు గో డౌన్ ఇట్ అండ్ యు ఆర్ యాక్చువల్లీ మూవింగ్ ఫ్రమ్ infrared to the high end infrared. Then you hit the light. Who is the light? You. It is there that you weave everything while you are making a decision about your physical life. There are 4 other potential lives or bodies that are unfolded in the light, and all you keep doing is agreeing to come back to this one. So you have never changed those 4 other bodies. They are what we call hidden. We are always recycling the light body, the infrared body, and the physical body, but we have yet to use the hidden bodies of the upper 4 realms. మాస్టర్స్, ఈ పేరా మళ్ళా రేపు చెప్పుకుందాం మాస్టర్స్. ఇది ఇంకొంచెం డెప్త్, ఇది కూడా చెప్పుకోవాలి మనం. ఇన్ఫ్రారెడ్ మనకు ఆల్రెడీ మీకు బుక్స్ వెనకమాలు ఉంటుంది మాస్టర్, చూడండి. ఇన్ఫ్రారెడ్ అండ్ లైట్ ఇవన్నీ ఉంటాయి. అవి ఒకసారి ఆ పిక్చర్స్ చూడండి మాస్టర్స్. నేను రేపు ఒకసారి మళ్ళీ ఇది కొంచెం డెప్త్ లో వెళ్ళి చెప్తాను. ఓకే మాస్టర్స్? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. బాయ్.